ఓం శాంతి. రాజయోగా మెడిటేషన్ క్లాసెస్లో ఈ థర్డ్ డే సెషన్లో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్తే. మనం గత 2 రోజులుగా రాజయోగా అభ్యాసం చేయటానికి స్వయాన్ని గురించి తెలుసుకున్నాము. అలాగే సర్వోన్నత శక్తివంతుడైన పరమాత్మను తెలుసుకున్నాము. ఈరోజు ఈ ఇద్దరి మధ్య సంబంధాన్ని ఎలా జోడించాలి, ఎలా రాజయోగా మెడిటేషన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్కి ఆధారం ఏంటి, విధానం ఏంటి, ఏ విధంగా ఏ స్టెప్స్ని అనుకరిస్తూ మనం మెడిటేషన్ చేయాలి, ఇదంతా ఈ రోజటి యొక్క సెషన్లో మనం విందాము. ముందుగా రోజటిలాగే మనం మన పరమ ప్రియమైన భగవంతుని యొక్క స్మృతిలో 1 నిమిషము సైలెన్స్లో మౌనంగా కూర్చుందాము. ఈరోజు వినేటువంటి విషయాలని మనం పూర్తిగా మన జీవితంలో సహజంగా తీసుకురావడానికి తగిన శక్తిని మనం పరమాత్మ నుండి తీసుకుందాము. మనసు మాయ మరలించగా తనువు తీపి తొలగించగా మార్గమొక్కటే యోగ సాధనం. అందుకోండి ఈ సందేశం. రాజయోగా మెడిటేషన్ ఇది మనల్ని మనం హీల్ చేసుకోవటానికి, మన లోపల ఉన్నటువంటి గుణాల యొక్క అనుభూతిని చేసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి విధానం. రాజయోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటానికి కావలసినటువంటి టూల్స్ని మనము మొదటి 2 రోజులు విన్నాము. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది మన మనస్సు ఉపయోగించే మనము, అంటే మన ఆలోచనల ఆధారంగానే మనము ఈ యొక్క రాజయోగా మెడిటేషన్ను ప్రాక్టీస్ చేస్తాం. మన మనస్సు యొక్క సంకల్ప తరంగాలను ఉపయోగించి మనము మన మనస్సును సర్వోన్నత శక్తి అయిన పరమాత్మతో జోడిస్తాం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రతిదీ వేవ్స్ టెక్నాలజీతో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మనం సెల్ ఫోన్స్ వాడుతూ ఉన్నాం. ఒక సెల్ ఫోన్కి ఇంకొక సెల్ ఫోన్కి ఎటువంటి వైర్ కనెక్షన్ లేదు, అంతా వైర్లెస్గా ఉంది. కానీ రెండిటి మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పనిచేస్తూ ఉన్నాయి. వాటి ఆధారంగా ఒక సెల్ ఫోన్ నుండి టవర్కి, మళ్ళీ టవర్ నుండి మరొక సెల్ ఫోన్కి మెసేజెస్ని అలా మనము ట్రాన్స్ఫర్ అవ్వడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మెడిటేషన్లో థాట్ వేవ్స్, మన మనస్సు నుండి ఉత్పన్నమయ్యేటువంటి సంకల్ప తరంగాలు, మనసులో మనం ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన తరంగాల రూపంలో వాతావరణంలో వ్యాపించి ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని శుద్ధంగా చేయటం కానీ లేకపోతే కలుషితం చేయటం కానీ చేస్తుంది. అందుకే మనము ఒక సినిమా థియేటర్లో ఉండే వాతావరణానికి, ఒక గుడిలో ఉండే వాతావరణానికి చాలా డిఫరెన్స్, చాలా తేడాను గమనిస్తాం. ఒక గుడిలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక గుడిలో ఎవ్వరు వెళ్ళినా, ఎలాంటి వ్యక్తి వెళ్ళినా కూడా అక్కడ ఎలాంటి అశుద్ధమైన ఆలోచనలు చేయకూడదు అని చాలా జాగ్రత్త వహిస్తూ మనసును స్థిరపరచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నంతసేపు చాలా స్ట్రిక్ట్గా తనని తాను ఆ ప్రాంగణంలో చెడు ఆలోచనలు రానివ్వకుండా జాగ్రత్త పడతారు.
అలా అందరి యొక్క శుద్ధమైనటువంటి ఆలోచనల ప్రకంపనాలే ఆ వాతావరణాన్ని చాలా శుద్ధంగా, పవిత్రంగా, చాలా ప్లెజెంట్గా చేస్తాయి. అదే వ్యక్తులు మళ్ళీ తిరిగి ఒక టెంపుల్ నుండి థియేటర్కి వెళ్ళారనుకోండి, అక్కడ అశుద్ధంగా ఆలోచించడం, లేకపోతే థియేటర్లో ఉన్నటువంటి ఆ యొక్క పోస్టర్స్ని చూస్తూ ఆ క్యారెక్టర్స్లో తనని తాను ఇమర్జ్ చేసుకొని ఆ దృశ్యాల్లోనే ఇమర్జ్ అయిపోయి కంప్లీట్గా నెగిటివ్ థాట్స్ని చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడి యొక్క ఆలోచనల ప్రభావంతో ఆ వాతావరణం అంతా కలుషితమై ఉంటుంది. చాలా నెగిటివ్ పొల్యూషన్ వ్యాపించి ఉంటుంది. అంటే మనం ఎటువంటి ఆలోచనలు చేస్తే అటువంటి వాతావరణం తయారవుతుంది. మరి దానికి ఆధారం కూడా మన మనస్సే. మన మనస్సును ఉపయోగించి మన ఆలోచనలతో మనము ఎలాంటి వాతావరణాన్నైనా మార్చేయవచ్చు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటారు. అందులో ఎన్విరాన్మెంటల్ అనే శబ్దంలో మెంటల్ అనే పదం కూడా ఉంది. మెంటల్ అంటే మన మైండ్ నుండి ఉత్పన్నమయ్యేటువంటి థాట్స్ రిలేటెడ్. ఎప్పుడైతే మన యొక్క థాట్స్ని ప్యూరిఫై చేసుకుంటామో అప్పుడు ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా ప్యూరిఫై అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మన ఇంటి యొక్క వాతావరణం, లేదా మన ఆఫీస్ యొక్క వాతావరణం, మన క్యాబిన్ యొక్క వాతావరణం, మన గది యొక్క వాతావరణం, ఇదంతా పూర్తిగా మన ఆలోచనల యొక్క ప్రభావమే. మనం ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటామో అవి ఆ యొక్క వాతావరణంలో వ్యాపిస్తాయి. మరి ఎందుకు మెడిటేషన్ చేయాలి? మెడిటేషన్ విధానం గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఇంపార్టెన్స్ని ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే మొత్తం ప్రపంచంలో వాతావరణం అంతా ఎలా ఉంది? ఈ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఈ కోవిడ్-19 సమస్య కారణంగా ప్రపంచం మొత్తంలో వాతావరణం ఎలా మారిపోయింది? మీరందరూ చూస్తూనే ఉన్నారు. రోజు రోజుకి భయం యొక్క ఆలోచనలు అందరిలో బాగా పెరుగుతూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతటా కూడా భయం యొక్క వాతావరణమే ఏర్పడి ఉంది. ఈ భయం యొక్క వాతావరణంలో మనం కూడా ఒకవేళ ఆర్డినరీ థాట్స్ చేస్తూ నార్మల్గా భయపడుతూ, లేకపోతే చాలా సాధారణంగానే మన లైఫ్ని గడుపుతూ, చాలా లో థాట్స్ని క్రియేట్ చేస్తూ, ఇంతకుముందు మన యొక్క స్వభావం ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా థాట్స్ చేస్తూ ఉన్నామనుకోండి, డెఫినెట్లీ మనం చాలా లూజ్ అవ్వాల్సి వస్తుంది. మనం చాలా పోగొట్టుకుంటాం. మనం చాలా రకాలుగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బాహ్య వాతావరణం యొక్క ప్రభావం మన పైన పడి మన యొక్క ఆలోచనలను ఇంకా ఇంకా నెగిటివ్ వైపుకి తీసుకెళ్తుంది. ఇటువంటి సమయంలో మన థాట్స్ని మేనేజ్ చేసేటువంటి, మన థాట్స్ని ఒక రైట్ డైరెక్షన్లో పెట్టేటువంటి ఈ మెడిటేషన్ నేర్చుకోవడం చాలా చాలా అత్యవసరం. ఇప్పుడు ఇది నిత్యవసరం. ఇది నెసెసిటీ, నీడ్ ఆఫ్ ద అవర్. అందరూ దీన్ని చేయాలి. ఇంట్లో ఒక్కరు చేస్తే సరిపోతుందా అంటే అందరికీ నేర్పించాలి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎలా అయితే కలిసి భోజనం చేస్తారో, అందరూ పడుకుంటారు, అందరూ అన్ని దినచర్యలో అన్ని పనులు ఎలా చేస్తామో మెడిటేషన్ కూడా మన లైఫ్లో ఒక భాగంగా అయిపోవాలి. ప్రతి విషయంలో పాజిటివ్గా ఆలోచించడం, సానుకూలంగా మనం విషయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇలాంటి ధోరణిని మనం మెడిటేషన్ ద్వారా అలవర్చుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు అందరి యొక్క మనసు అనే బ్యాటరీ చాలా వీక్ అయిపోయి ఉంది. చాలా లో స్టేజ్లో ఉంది. చాలా వీక్గా అయింది అని ఎలా చెప్తారండి మీరు? అందరి బ్యాటరీ వీక్గా ఎందుకుంది అని కొందరు అనవచ్చు. మనం చెక్ చేసుకుందాం. ఒకవేళ చిన్న చిన్న విషయాలకి మనం మూడ్ ఆఫ్ అవుతున్నాం, ఇరిటేట్ అవుతున్నాం, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఎవరైనా మనల్ని కామెంట్ చేసినా, విమర్శించినా వెంటనే హర్ట్ అవుతున్నాం, ఏదైనా చేసిన దానికి బాగా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాం, లేదా ప్రతి దానికి టెన్స్ అవుతున్నాం, ఇంకా ఏదైనా జరిగితే ఆ ఒత్తిడి నుండి బయటపడలేకపోతున్నాము, ఎప్పుడు చూసినా పాస్ట్ యొక్క ఎక్స్పీరియన్సెస్ యొక్క చింతలోనే ఉంటున్నాం. ఇవన్నీ లక్షణాలు మన బ్యాటరీ వీక్ అయిపోయింది అని చెప్పటానికి. మనం చాలా లో స్టేజ్లో ఉన్నాము, లో వైబ్రేషనల్ ఎనర్జీని మనము వ్యాపిస్తున్నాము అని చెప్పటానికి ఇది ప్రూఫ్. ఒకవేళ మనం మెడిటేషన్ చేస్తే మనలో ఓర్పు, గంభీరత, చాలా మంచి డిసిప్లిన్, చాలా అంతర్గత శక్తి, అంటే ఎలాంటి పరిస్థితినైనా బోల్డ్గా ఫేస్ చేయగలిగేటువంటి శక్తి,
చాలా పీస్, శాంతిగా ఉండటం. ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. ఏదైనా విషయంలో వెంటనే ఎవరైనా అంటే వాళ్ళ నోరు మోయించేలాగా నేను 4 మాటలు అనేస్తాను, నేనేం తక్కువనా అనుకుంటారు. కానీ అదేం గొప్ప విషయం కాదు. అది ఇంటర్నల్ స్ట్రెంగ్త్కి గుర్తు అస్సలే కాదు. అలా ఎదుటి వ్యక్తుల యొక్క వ్యవహారానికి మనం రియాక్ట్ అవ్వడం, అది మన యొక్క యోగ్యత లేదా మన యొక్క గొప్పతనం అసలే కాదు. ఒకవేళ కనుక ఎదుట పరిస్థితి ఎలా ఉన్నా మనం మానసికంగా స్థిరంగా ఉండి చాలా ప్రశాంతంగా కూల్గా ఉండి రెస్పాండ్ అయ్యామనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ రెస్పాన్స్ ఇచ్చామనుకోండి కూల్గా, అప్పుడు అది యోగి స్టేజ్ అంటారు. అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు రియాక్ట్ అవ్వరు, రెస్పాన్స్ ఇస్తారు. సో మెడిటేషన్ మనం ప్రాక్టీస్ చేస్తే మనలో చాలా ధైర్యము, ఓర్పు, చాలా టాలరెన్స్ పవర్ పెరుగుతుంది. సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాము. ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో ధైర్యంగా అడుగు వేయాలంటే ఇది చాలా చాలా అవసరం. మరి ఎలా చేయాలి? ఈ మెడిటేషన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు, కానీ దీని యొక్క ఒక డెఫినేషన్ని మనము తెలుసుకుందాం. రాజ్యోగా మెడిటేషన్ ఏ విధంగా మనము చేస్తాం? రాజ్యోగా మెడిటేషన్లో మనము ఫస్ట్ ఆత్మిక స్మృతిలో కూర్చుంటాం. అంటే సోల్ కాన్షియస్గా అయి కూర్చుంటాం. మనల్ని మనం బాడీగా కాకుండా సోల్గా ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే సోల్గా ఆత్మస్మృతిలో మనం కూర్చుంటామో అప్పుడు మనము దేహము, దేహ సంబంధాలు అన్నింటినీ మరిచిపోయి ఒకే పరమాత్మ పైన మనసును పెట్టగలుగుతాం. అంటే మనసును ఆత్మస్మృతిలో ఉంచి పరమాత్మతో కనెక్ట్ చేయటాన్ని రాజ్యోగా అని అంటారు. ఆత్మస్మృతిలో ఉండటం ఎందుకంత అవసరము? ఆత్మస్మృతిలో ఉండాలా? మనల్ని మనం ఆత్మ అనుకోవాలా? సోల్ అనేటువంటి కాన్షియస్లో ఉండాలా తప్పనిసరిగా అంటే ఎస్, ఇది చాలా అవసరం. ఎందుకంటే మీరు సోల్ గురించి విన్నప్పుడు సోల్ యొక్క 7 క్వాలిటీస్ ఏంటి అనేది చూసాం. సోల్ యొక్క 7 క్వాలిటీస్లో మనం ఏం చూసాము? ఆత్మ జ్ఞాన స్వరూపం, శాంతి స్వరూపం, ప్రేమ స్వరూపం, శక్తి స్వరూపం, ఆనంద స్వరూపము, సుఖ స్వరూపము అని. మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్చ్యూస్ యొక్క అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఒక్కొక్క సిస్టమ్కి ఈ యొక్క అన్ని గుణాల యొక్క అనుభూతి కావాలి. అందులో జ్ఞానం అనేది మన శరీరంలో మన బ్రెయిన్కి కావాలి. మన బ్రెయిన్, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి జ్ఞానం యొక్క గుణము అవసరం. అలాగే మన రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి శాంతి యొక్క గుణము అవసరం. ఆత్మలో ఉన్నటువంటి ఈ మూల గుణాలు మన శరీరం లోపల ఉన్న అవయవాలతో కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. తర్వాత మన హార్ట్, మన సర్క్యులేటరీ సిస్టమ్, మన హార్ట్కి కావాల్సింది ఏంటి? లవ్, ప్రేమ కావాలి. అలాగే మన యొక్క మజిల్స్, మన మజిల్స్కి కావాల్సింది ఏంటి? శక్తి, పవర్ అవసరం. తర్వాత మన యొక్క స్కిన్, మన యొక్క చర్మము, మన యొక్క మొత్తం బాడీకి కావాల్సింది ఏంటి అంటే ప్యూరిటీ, పవిత్రత, శక్తి. ఫైనల్లీ మన హార్మోన్స్కి కావాల్సింది ఆనందం, బ్లెస్. ఈ 7 గుణాలు మన శరీరంలోని వేరువేరు అవయవాలకి వేరువేరు విధాలుగా అవసరం. అందుకని ఎప్పుడైతే స్వయాన్ని సోల్ అని భావిస్తామో, నేను ఈ బాడీ కాదు, ఈ బాడీ అనేది జస్ట్ నాకు ఉన్నటువంటి కాస్ట్యూమ్ మాత్రమే, ఈ శరీరం నాకు ఒక వస్త్రం లాంటిది, నేను ఈ శరీరానికి యజమానిగా ఉన్నాను, ఈ శరీరంలో నేను బ్రుకుటి మధ్యలో ఉన్నాను, ఇలా 7 గుణాలతో పరిపూర్ణంగా ఉన్నాను. 7 గుణాలు నాకు కావాలి, నాలో ఉండాలి కాదు, మనలో ఈ 7 గుణాలు ఉన్నాయి. దే ఆర్ దేర్ విత్ అస్, మనతోడే ఉన్నాయి, ఆత్మలోనే ఉన్నాయి. కేవలం వీటి యొక్క అవేర్నెస్లోకి మనము రావాలి. ఈ 7 గుణాల యొక్క చింతన ఎంత మనం చేస్తామో అంత ఇవి కర్మల్లో, వ్యవహారంలో, మాటల్లో ప్రాక్టికల్గా మనకు అనుభూతి జరుగుతూ ఉంటాయి. అలా ఆత్మ యొక్క మూల గుణాల అనుభూతి మనం చెయ్యాలి కాబట్టి ఆత్మిక స్మృతి అనేది తప్పనిసరిగా అవసరం.
ఈ యొక్క మెడిటేషన్ని మనము అనేక పేర్లతో పిలవచ్చు. దీన్ని కర్మయోగం అని కూడా అంటాం. ఎందుకంటే అన్ని కర్మలు చేస్తూ ఈ మెడిటేషన్ మనం ప్రాక్టీస్ చేయవచ్చు. దీన్ని జ్ఞానయోగం అంటాం. ఎందుకంటే జ్ఞానం ఆధారంగా చేస్తాం. బ్లైండ్గా మనం కళ్ళు మూసుకొని ఏ ఆలోచనలు రానివ్వకుండా కూర్చుంటే సరిపోతుంది అనేది కాదు. ఇది కాన్షియస్లీ మంచి క్రియేటివ్ థాట్స్తో మనం సోల్ అనేటువంటి అండర్స్టాండింగ్తో సుప్రీం సోల్ గాడ్తో మనం కనెక్ట్ అవుతాం. సో జ్ఞానం ఆధారంతో చేస్తాం. అందుకని దీన్ని జ్ఞానయోగం అని కూడా అంటారు. దీన్ని భక్తి యోగం అని కూడా అంటాం. ఎందుకంటే భక్తిలో ఎలా అయితే భక్తుడు భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకొని జ్ఞాపకం చేస్తాడు, అలాగే ఇక్కడ కూడా మనం ఆ ప్రేమ భావన శ్రద్ధతో భగవంతునితో మనసును జోడిస్తాం. అందుకని భక్తి యోగం అన్నారు. దీన్ని సన్యాస యోగం అని కూడా అంటారు. సన్యాసం అంటే అన్నీ వదిలిపెట్టడం, త్యాగం చేయడం అంటారు. ఇక్కడ మనం స్థూలంగా ఏమీ వదిలిపెట్టడం ఉండదు. రాజయోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఇల్లు వదలాల్సిన అవసరం లేదు, మీ డ్రెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది మీరు చేసేటువంటి పనుల్లో కేవలం ఒక ఎడిషన్. మీరు చేసేటువంటి కర్మల్లో మీరు దేన్ని వదిలిపెడతారు అంటే కోపాన్ని, కామాన్ని, లోభాన్ని, మోహాన్ని, అహంకారాన్ని, చెడు ఏదైతే మనల్ని మన యొక్క జీవితంలో ఉన్నతి యొక్క మార్గంలో ఆటంకం వేస్తూ ఉందో, మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉందో, ఏవైతే మన లోపాలు బలహీనతలు ఉన్నాయో వాటిని మనం త్యజిస్తాం. అందుకే దీన్ని అలా వాటిని త్యాగం చేస్తాం కాబట్టి సన్యాస యోగం అన్నారు. ఇంకా దీన్ని బుద్ధి యోగం అంటారు. ఎందుకంటే ఇది బుద్ధితో చేస్తాం. మనసు బుద్ధిని ఉపయోగించి చేస్తాం. మనసుతో ఆలోచనలు చేస్తాము, బుద్ధి ద్వారా దృశ్య రూపంలో మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని చూస్తూ చేస్తాం. డల్గా ఉండదు. ఈ మెడిటేషన్లో మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా ఒక మంచి మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కొక్క థాట్కి ఇంకొక థాట్కి, అంటే ఒక థాట్కి ఇంకొక థాట్కి మధ్య గ్యాప్, కొంచెం స్లోగా మనం థాట్స్ని క్రియేట్ చేస్తాం. ఎందుకు అంటే ఆ గ్యాప్లో మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏదైతే థాట్ని క్రియేట్ చేస్తున్నామో దాన్ని దృశ్య రూపంలో విజువలైజ్ చేస్తూ ఫీల్ అయ్యే ప్రయత్నం చేస్తాం. అందుకే థింకింగ్, ఫీలింగ్ అండ్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఇన్ ద సెన్స్ విజువలైజేషన్. ఈ మూడు సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి. మనం ఒక థాట్ని క్రియేట్ చేయగానే దాన్ని విజువలైజ్ చేయాలి, దాన్ని ఫీల్ అవ్వాలి, ఆ తర్వాత నెక్స్ట్ థాట్ని క్రియేట్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఈ యొక్క మెడిటేషన్ని చేస్తూ ఉంటాం. దీనికి 4 విషయాలు ఆధారంగా ఉన్నాయి. ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ మనకి పరిచయం అంటే ఇంట్రొడక్షన్ ఉండాలి. ఈ మెడిటేషన్లో మనం ఫస్ట్ డే విన్నాం, వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ అ సోల్ అని. అంటే ఆత్మ పరిచయం తెలిసింది. అలాగే ఎవరితో కనెక్ట్ అవ్వాలి, సెకండ్ డే విన్నాం పరమాత్మ యొక్క పరిచయాన్ని, పరమాత్మ ఎవరు అని. అయితే ఎవరినైనా మనం జ్ఞాపకం చెయ్యాలి అంటే ఈ 4 విషయాలు ఆధారంగా ఉంటాయి. ఎవరినైనా మనము పరిచయంతో అయినా జ్ఞాపకం చేస్తాం, లేకపోతే సంబంధం ఉంటేనైనా జ్ఞాపకం చేస్తాం, లేదా ప్రేమ ఏదైనా వారితో స్నేహం ఉంటే జ్ఞాపకం చేస్తాం. 4వది ప్రాప్తి, వారి నుండి మనకి ఏదైనా లభించేది ఉంటే వారిని జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం. ముందుగా పరిచయం. ఎవరిదైనా మనకు పరిచయం ఉంటే ఎంతవరకు జ్ఞాపకం చేయగలుగుతాం? చూడండి, మన ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం అనుకోండి, పెళ్ళి ఫంక్షనే ఉందనుకోండి. ఆ పెళ్ళి ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అందరు ఎవరెవరైతే మనకి పరిచయస్తులు ఉన్నారో వాళ్ళందరిది ఒక లిస్ట్ తయారు చేస్తారు. అందులో చాలా శ్రమ ఉంటుంది. అంటే గుర్తు తెచ్చుకుంటూ వారి యొక్క పేర్లని నోట్ చేసుకుంటారు. అంటే పరిచయం ఉన్న వారిని జ్ఞాపకం చేయడం అంత ఈజీ ఏమీ కాదు. కొంచెం శ్రమ అందులో తప్పకుండా ఉంటుంది. సహజంగా అయితే గుర్తుకు రారు. రెండవది సంబంధం. మన సంబంధికులు అనుకోండి, మనం మర్చిపోం కదా. సంబంధం ఉంది కాబట్టి చాలా సమీపంగా, చాలా క్లోజ్గా ఉండి వారిని జ్ఞాపకం చేస్తాం. సంబంధికులది ఒక లిస్ట్ ఈజీగా మనం రాయగలుగుతాం. సంబంధాల్లో సమీపత ఉంటుంది, స్నేహం ఉంటుంది. సంబంధాలను మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉండదు. సంబంధము న్యాచురల్గా స్మృతిలోకి వస్తూ ఉంటుంది. చూడండి, ఏ ప్రదేశానికైనా మీరు వెళ్ళారనుకోండి, సపోజ్ విదేశాలకి వెళ్ళినా మీరు అక్కడ సపోజ్ మీ ఊర్లో ఉన్నటువంటి వారెవరైనా మీకు కనిపించారు.
వాళ్ళతో మీకేమీ రక్త సంబంధం లేదు, మీ యొక్క బంధువులేమీ కాదు. అయినప్పటికీ కేవలం మీ ప్రాంత వాసులు, దేశం కాని దేశంలో మీరు ఉన్నప్పుడు మీకు మీ జన్మస్థానం నుండి ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ కలిశారనుకోండి, ఎంత సంతోషం కలుగుతుంది, ఇంకా ఎంత క్లోజ్ అయిపోతారు ఆ సంబంధంలో. అంటే సంబంధము చాలా సమీపంగా తీసుకొస్తూ ఉంటుంది. మరి మనం ఇక్కడ ఈ మెడిటేషన్లో మన సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తున్నాం. మరి పరమాత్మతో మనం ఏమేం సంబంధాలను జోడించవచ్చు? ఇప్పటివరకైతే భగవంతుణ్ణి కొందరు పరిచయంతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. భగవంతుడు దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన్ని పూజించాలి లేదా ఆయన్ని ప్రార్థించాలి, ఆయన్ని ప్రే చేయాలి, ఇలా భగవంతుడి ముందు మనం బౌ చేయాలి, ఇలా నిలబడాలి, ఇలా కూర్చోవాలి, ఇవన్నీ పరిచయం ఆధారంతో జ్ఞాపకం చేసినటువంటివి. కానీ రెండవది ఏంటి అంటే సంబంధం ఆధారంగా జ్ఞాపకం చేయటం. భగవంతుడితో ఆత్మ సర్వ సంబంధాలను జోడించవచ్చు. ఎందుకంటే మనము ఆత్మ అని భావించినప్పుడు ఆత్మకి ప్రతి రిలేషన్ పరమాత్మతోనే ఉంటుంది. ఆత్మ తండ్రి అయినా, ఆత్మకి తల్లి అయినా, ఆత్మకి టీచర్ అయినా, సద్గురువైనా, మిత్రుడైనా, బంధువైనా, ప్రియుడైనా, సఖ అయినా అన్నీ పరమాత్మయే. దేహం అనుకున్నామనుకోండి, మనకి దేహానికి తల్లి వేరుగా, తండ్రి వేరుగా, టీచర్ వేరుగా, గురువు వేరుగా, అన్ని సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. కానీ స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడు సర్వ సంబంధాలు ఒక పరమాత్మతో మనం జోడించవచ్చు. పరమాత్మతో సర్వ సంబంధాలను జోడించటానికి మనం వీటిని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకులాగే భగవంతుడు మనతో పాటే మన జీవితంలో ఒక వ్యక్తిగా మన పక్కనే ఉన్నట్టుగా, మనకి తల్లిగా, తండ్రిగా పాలన ఇస్తున్నట్టుగా మనం అనుభవం చేయవచ్చు. ఇప్పటి వరకు మనం చరిత్రలో చూసాము, ఒక్కొక్కరు భగవంతుని ఒక్కొక్క సంబంధంతో జ్ఞాపకం చేస్తూ చాలా ప్రసిద్ధమయ్యారు. కొందరు భగవంతుని తండ్రిగా భావించారు, కొందరు ప్రియునిగా భావించారు, కొందరు అబ్బాయిగా చేసుకున్నారు. చూస్తే ప్రహ్లాదుడు భగవంతుని తండ్రిగా భావించాడు, కుచేలుడు స్నేహితుడిగా, అలాగే భక్తురాలైన మీరా ప్రియునిగా, ఇలా ఎంతోమంది యొక్క ఉదాహరణలను మనము ఇప్పటి వరకు చూసాం. అంటే భగవంతుడితో ఒక రిలేషన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు క్లోజ్ అవుతాం. ఇప్పుడు ఎలా ఉంది మన రిలేషన్? దూరపు సంబంధం ఉంది. అంటే భగవంతుని పిల్లలం అని అనుకుంటున్నాం తప్ప నిజంగా ఫీలింగ్ కలగట్లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా జోడించలేదు. కేవలం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే త్వమేవ మాతాశ్చ పిత, త్వమేవ బంధుస్తక, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ అని మహిమ చేస్తున్నారు. భగవంతుని అనటానికి మాట వరుసకు అంటున్నారు తప్ప నిజంగా ఆ సంబంధాలని జోడించి అనుభూతి చేయట్లేదు. ఇప్పుడు మనం అన్ని రిలేషన్స్ని భగవంతుడితో జోడించినప్పుడు నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ వారిని జ్ఞాపకం చేయవచ్చు. మన సంబంధికులను మనం జ్ఞాపకం చేయడానికి ప్రత్యేకంగా ఒక ఆసనం వేసి ఒక ముద్రలో కూర్చొని కళ్ళు మూసుకొని అలా ఏం చేయం కదా. అన్ని పనులు చేస్తూ ఉంటే వారు గుర్తొస్తూ ఉంటారు. అలా భగవంతుణ్ణి మనం సర్వ సంబంధికుడిగా భావిస్తే, భగవంతునితో సర్వ సంబంధాలని జోడిస్తే, అలాగే మనం స్వయాన్ని ఒక చైతన్య శక్తి ఆత్మ అని భావిస్తే ఈజీగా కనెక్ట్ అవుతాం. మనం భగవంతుడి యొక్క విస్పర్ని వినగలుగుతాం, భగవంతుడితో మాట్లాడగలుగుతాం, ఆయన చెప్పేది వినగలుగుతాం, ఆయన ద్వారా మనము సలహా తీసుకోగలుగుతాము, మాటల్ని పంచుకోగలుగుతాం. ఇలా అన్ని రకాల అనుభూతులు మనము చేసుకోవచ్చు అన్ని సంబంధాలను జోడించినప్పుడు. ప్రాక్టికల్గా మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. డ్రైగా భగవంతుడి దగ్గర మనం కేవలం మనకు కావాల్సిందేదో చెప్పేసి తర్వాత మనం వచ్చేయడం అలా ఉండకూడదు. అందుకే ప్రేయర్కి మెడిటేషన్కి డిఫరెన్స్ ఉంది. ప్రేయర్ ఈజ్ టాకింగ్ టు గాడ్ అంటారు, కానీ మెడిటేషన్ ఈజ్ రాదర్ లిజనింగ్ టు గాడ్ అంటారు. అంటే మనం చెప్పడమే కాకుండా వీ జస్ట్ ట్రై టు లిజన్ టు గాడ్. మనం ఏదైనా ఒక సంకల్పం చేసిన తర్వాత భగవంతుడు మనకేం చెప్తున్నారు, భగవంతుడి నుండి మన వైపు ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది, ఇది కూడా మనము మెడిటేషన్లో చూస్తాం. అందుకే మెడిటేషన్లో గాడ్తో ఒక ప్రాక్టికల్ రిలేషన్ని జోడించడం చాలా చాలా అవసరం.
జోడిస్తే మన మనసు ఇంక ఏకాగ్రం అవుతుంది. జోడించలేదు, నాకు అలా రిలేషన్ పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే ఓకే, దట్స్ ఫైన్, అలా కూడా చేయొచ్చు. కాకపోతే యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్. మీరు కొంచెం శ్రమ చేయాల్సి వస్తుంది దాంట్లో. సంబంధం ఉంటే మాత్రం ఈజీగా మనసు కనెక్ట్ అయిపోతుంది. మరి సంబంధం తర్వాత మూడవ ఆధారం ఏంటి అంటే ప్రేమ. ఎంత మనము ఈ 4 ఆధారాల్లో ప్రేమ ఎలాంటిది అంటే, స్నేహము ప్రేమ ఉన్న చోట అసలు ఇంకా ఇమిడిపోతారు, వారి యొక్క స్మృతిలో లీనమైపోయి ఉంటారు. అందులో ఇంకా ఏ రకమైన ఇబ్బంది ఉండదు, మనసు పూర్తిగా ఏకాగ్రమైపోయి ఉంటుంది. చూడండి, ఒక కన్యకి ఎప్పుడైతే నిశ్చితార్థం జరుగుతుందో అప్పుడు ఇంకా ఎవరితో అయితే వివాహం జరగబోతుంది అని అర్థమవుతుందో వారితో నెమ్మదిగా సంబంధం ఏర్పడుతుంది. ఇంకా కన్యక సంబంధంతో నెమ్మదిగా ఎక్కడ కూర్చున్నా కూడా వారి యొక్క స్మృతి కలుగుతుంది. ఇంకా ఇద్దరు ఒకరికొకరికి సంబంధం ఏర్పడుతుంది అని అర్థం అవ్వగానే ఆ రిలేషన్ని జోడించుకొని ఎక్కడ కూర్చున్నా ఏ పని చేస్తున్నా కూడా వారిని ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ప్రేమ కారణంగా ఆ స్నేహము, ఆ ప్రేమ, ఆ అఫెక్షన్ అలా వారిని ఒకరికొకరిని జోడించి ఉంచుతుంది. మనసుతోనే ఆ యొక్క కనెక్షన్స్ ఏర్పడతాయి. స్థూలంగా దూరం ఉన్నారు, ఇంకా వివాహం కూడా జరగలేదు, కానీ మనసు ఏర్పడిపోయింది. అలా మనం కూడా పరమాత్మతో అత్యంత ప్రేమతో, చాలా స్నేహంతో, ప్రేమతో, నిస్వార్థమైన ప్రేమతో భగవంతుని మనం జ్ఞాపకం చేస్తే చాలా ఏకాగ్రంగా మనం మెడిటేషన్ చేయగలుగుతాం. సో డ్రైగా చేసేది కాదు, భగవంతుడి పట్ల ప్రేమతో మనము చేసేటువంటిది. చివరిగా మనం చూసినట్లయితే ప్రాప్తి. ప్రాప్తి ఎలాంటిది అంటే స్వార్థంతో జ్ఞాపకం చేసేలాగా చేస్తుంది. చూడండి, ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చేది ఉంది అని అన్నప్పుడు వారిని మనం మర్చిపోము. వారి నుండి మనకు అది వచ్చేంత వరకు వారిని మనం జ్ఞాపకం చేస్తూనే ఉంటాం. ఉదాహరణకి మీరు ఎవరికైనా అప్పిచ్చారనుకోండి, మీరు ఒక 1,00,000 రూపాయలు అప్పిచ్చారు. అప్పిచ్చిన తర్వాత మర్చిపోతారా వారిని? మర్చిపోరు. రోజు మీ ప్రేయర్స్లో వాళ్ళు కూడా గుర్తొస్తారు. ఎందుకంటే మీ అప్పు మీకు రిటర్న్ రావాలి కదా. వాళ్ళు మళ్ళీ చక్కగా మీరు ఎంత ఇచ్చారో అంతకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసేయాలి. ఏ మాత్రం వాళ్ళకు ఏమీ జరగకూడదు. వాళ్ళు నాకు ఇచ్చిన తర్వాత ఏమైనా పర్వాలేదు, కానీ ముందైతే నేను ఇచ్చింది నాకు పూర్తిగా వచ్చేసేయాలి అని వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కానీ ఈ జ్ఞాపకంలో స్వార్థం ఉంది. వారి హితం గురించి ఏమీ మీరు ఆలోచించట్లేదు, కేవలం మీకు రావాల్సిన దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విధంగా 4 ఆధారాలు ఉన్నాయి. మొదటిది పరిచయం, రెండోది సంబంధం, మూడోది ప్రేమ, నాలుగోది ప్రాప్తి. మరి ఇప్పుడు ఈ 4ంటిలో నేను ఏ రకమైనటువంటి కనెక్షన్ని భగవంతుడితో జోడిస్తూ ఉన్నాను? ఇప్పటి వరకు ఎలా జోడించాను, ఇప్పుడు ఎలా జోడించాలి అని అనుకుంటున్నాను. ఇది ఎవరికి వాళ్ళము చూసుకోవాలి. మరి భగవంతుని పరిచయం ఆధారంగా జ్ఞాపకం చేస్తారా, లేకపోతే సంబంధం జోడించా, లేకపోతే ప్రేమ స్నేహంను పెంచుకొనా, లేకపోతే కేవలం నాకు ఏదైనా ఇస్తాడు కదా భగవంతుడు, ఆయన్ని జ్ఞాపకం చేస్తే నాలో శక్తి వస్తుంది కదా, నాలో బలం పెరుగుతుంది కదా, నేను ధైర్యం పెరుగుతుంది కదా అని ఇలా కేవలం ప్రాప్తిని ఎదురుగా పెట్టుకొని జ్ఞాపకం చేస్తారా? అది మీ చాయిస్. ఎలా అయినా మీరు గాడ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఈ 4ంట్లో ఏ ఒక్క ఆధారంతో అయినా కనెక్ట్ అవ్వచ్చు. కానీ మధ్యలో ఉన్న 2 అంటే రిలేషన్ జోడించడం, ప్రేమతో జ్ఞాపకం చేయడం, ఈ 2 మాత్రం ఈజీగా ఏకాగ్రం అయిపోయేలాగా చేస్తాయి. మిగతా 2ంట్లో కొంచెం మీరు ఎఫర్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా మెడిటేషన్ చేయటానికి 4 ఆధారాలు ఉన్నాయి. మరి ఎలా చేయాలి మెడిటేషన్? మెడిటేషన్ యొక్క విధానం ఏమిటి? చూడండి, ఎవరినైనా మనము జ్ఞాపకం చెయ్యాలి, ఎవరితో అయినా మనం కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి మనకి మధ్య ఏమైనా సిమిలారిటీస్ ఉండాలి. ఒక 2 వ్యక్తులు స్నేహితులుగా అయ్యారనుకోండి, స్నేహం ఎప్పుడు ఏర్పడుతుంది? వారి మధ్య సమానతలు ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సమానతలు అంటే హోదాలో కాదు, లేకపోతే వారి యొక్క స్టేటస్లో కాదు, ఇంకే రకమైనటువంటి ఆర్థిక స్థితిలో కాదు, భౌతిక స్థితిలోనూ కాదు,
ఏదో ఒక సిమిలారిటీ, వాళ్ళిద్దరి భావాలు కలుస్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళిద్దరి చాయిసెస్ ఒకే విధంగా ఉండొచ్చు, ఇద్దరి హాబీస్ ఒకే విధంగా ఉండొచ్చు. ఏదో ఒక దాంట్లో ఇద్దరు కలుస్తున్నారు, అందుకే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలాగే మనకి ఆత్మకి పరమాత్మకి మధ్య కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని సమానతలు ఉన్నాయి. అందుకే ఆత్మ సహజంగా పరమాత్మతో కనెక్ట్ అవ్వగలుగుతుంది. పరమాత్మతో కనెక్ట్ అవ్వటానికి ఆత్మకి పరమాత్మకి ఉన్న సిమిలారిటీస్లో మొదటిది ఏంటి అంటే రూపం. చూడండి, ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ కూడా జ్యోతిర్బిందు రూపమే, పరమాత్మ కూడా జ్యోతిర్బిందు రూపమే. ఆత్మరూపము పరమాత్మ రూపము రెండు ఒకటే. రూపంలో ఏమీ తేడా లేదు, రూపంలో ఇద్దరు సమానమే. గుణాలలో కూడా సమానత ఉంది, రూపము సమానమే, ఇద్దరి గుణాలు కూడా సమానమే. చూస్తే పరమాత్ముని అన్ని గుణాలలో సాగరుడు అంటారు. ఆత్మలో సాగరమంత గుణాలు లేకపోయినా అన్ని పరమాత్మ సమానమైన మంచి గుణాలు ఉన్నాయి. పరమాత్మలో ఏ విధంగా జ్ఞానం సాగరం సమానంగా ఉంటే ఆత్మ జ్ఞాన స్వరూపంగా ఉంది. పరమాత్ముడు ప్రేమ సాగరుడిగా ఉంటే ఆత్మలో ప్రేమ స్వరూపంగా ఉంది. పరమాత్మలో శక్తి సాగరంగా ఉంటే ఆత్మ శక్తి స్వరూపంగా ఉంది. ఇలా ఆత్మ పరమాత్మలో గుణాలలో కూడా సమానత ఉంది. మూడోది ఏంటి అంటే ఆత్మ యొక్క ఒరిజినల్ నివాసం పరంధామం. మనం ఎక్కడి నుండి వచ్చాము? మనం పరంధామం నుండి వచ్చాము. మరి పరమాత్మ యొక్క నివాసం కూడా పరంధామమే. ఇలా ఆత్మ యొక్క నివాసం పరమాత్మ యొక్క నివాసము సేమ్. అయితే ఈ రకమైనటువంటి సిమిలారిటీస్ ఉన్నప్పటికీ మరి కొన్ని రకాల తేడాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి అంటే ఆత్మ పరమాత్మ రూపం ఒక్కటే అయినా ఆత్మ ఒక శరీరాన్ని ధరించి ఉంది, పరమాత్మకి మాత్రం శరీరం లేదు. ఇప్పుడు మనము గాడ్తో కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ బాడీకి డిటాచ్ అవ్వాలి. మనం ఈ బాడీకి డిటాచ్ అయినప్పుడు పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని ఈజీగా జోడించగలుగుతాం. అలాగే పరమాత్మ యొక్క నివాసం పరంధామం, మనమేమో ఇక్కడున్నాం ఈ స్థూల ప్రపంచంలో, ఈ కార్పొరియల్ వరల్డ్లో. మరి మనసును గాడ్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం మన మనస్సును పరంధామం వరకు తీసుకెళ్ళాలి. మనం ఇక్కడ ఉండకుండా పరంధామం వరకు వెళ్ళాలి, మనస్సుతో అక్కడికి ప్రయాణం చెయ్యాలి. మూడోది, మనలో గుణాలు ఉన్నాయి, అవగుణాలు కూడా ఉన్నాయి. పరమాత్మలో మాత్రం కేవలం గుణాలే ఉన్నాయి. మరి ఇప్పుడు మనలో ఉన్నటువంటి అవగుణాలను మనం స్మరించకుండా కేవలం మన గుణాలను మాత్రమే మనము గుర్తుకు చేసుకోవాలి. అంటే నాలో ఉన్న నెగిటివిటీస్ ఇవి, నేను చాలా అశాంతిగా ఉంటాను, నేను చాలా వీక్, నేను తొందరగా ఇరిటేట్ అవుతాను, నాకు కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివి ఏవి మెడిటేషన్ చేస్తున్న సమయంలో మీరు మీ మనసులోకి తీసుకురావద్దు. ఒకవేళ అలాంటి థాట్స్ వచ్చినా మళ్ళీ మీరు స్ట్రాంగ్ పాజిటివ్ థాట్స్తో వాటిని రిప్లేస్ చేయాలి. అంటే మీరు మీ లోపల ఆల్రెడీ పాజిటివ్ ఎనర్జీ అంతా ఉంది, మీరు దాన్ని అవేకన్ చేస్తూ ఉన్నారు. మెడిటేషన్ ద్వారా ఏం చేస్తున్నారు? కేవలం అవేకనింగ్, ఇది అంతే. మన లోపల ఆల్రెడీ పవర్ ఉంది, కొత్తగా పరమాత్మ స్మృతితో మనలో ఏదో పవర్ వచ్చి చేరదు. మన లోపలున్న పవర్ యాక్టివేట్ అవుతుంది అంతే. ఇప్పుడు మనం రీఛార్జబుల్ సెల్స్ని చూస్తాం కదా, బ్యాటరీస్ ఉంటాయి, రీఛార్జబుల్ బ్యాటరీస్. ఒక బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అని ఎప్పుడు అంటాం మనము? బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ తగ్గిపోతే అది డిశ్చార్జ్ అయిపోయింది అని అంటారు జనరల్ సెన్స్లో. కానీ యాక్చువల్గా బ్యాటరీలో ఎప్పుడూ పవర్ తగ్గదు. బ్యాటరీలో ఎంత పవర్ ఉండాలో అంత పవర్ ఉంటుంది ఎప్పటికీ. ఏదైతే మనం ఛార్జర్లో పెట్టి పవర్కి కనెక్ట్ చేసి దాన్ని ఛార్జ్ చేస్తామో, ఆ ఛార్జ్ చేసే ప్రాసెస్లో కొత్తగా పవర్ వచ్చేసి చేరదు. ఏం జరుగుతుంది అంటే ఒక బ్యాటరీలో కొన్ని కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవన్నీ చాలా మంచి ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి. ఎప్పుడైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో బ్యాటరీని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఆ కెమికల్ కాంపోనెంట్స్ యొక్క ఆర్గనైజేషన్ అంతా డిస్టర్బ్ అవుతుంది, అంటే ర్యాండమ్ పొజిషన్స్లోకి వచ్చేస్తుంది. అవి నెమ్మదిగా వాటి యొక్క పొజిషన్స్ నుండి చేంజ్ అవుతూ డిజార్గనైజ్ అయిపోతాయి కంప్లీట్గా.
అలా కంప్లీట్గా డిజార్గనైజ్ అయినప్పుడు మనము బ్యాటరీ లో, బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అంటాం. ఇప్పుడు ఛార్జర్లో పెట్టి మనం పవర్కి కనెక్ట్ చేయడం వలన ఏం జరుగుతుంది అంటే ఆ ఎక్స్టర్నల్ పవర్ ఈ లోపలున్న కెమికల్ కాంపోనెంట్స్ని రీఆర్గనైజ్ చేస్తుంది. అంటే వాటన్నిటిని సెట్ చేస్తుంది, మళ్ళీ కరెక్ట్ పొజిషన్స్లోకి పెట్టేస్తుంది. అలా కంటిన్యూస్గా కొంత సమయం ఛార్జ్ చేసిన తర్వాత అన్ని కెమికల్ కాంపోనెంట్స్ లోపల ఆర్గనైజ్ అయిపోతాయి. అప్పుడు బ్యాటరీ ఫుల్ అయిపోయింది అంటాం. అంటే చాలా నిండుగా ఇంకా ఫుల్ ఛార్జింగ్ జరిగింది అని చెప్తాం. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో బ్యాటరీ లోపలున్న కొన్ని రకాల డిజార్గనైజేషన్స్ని ఆర్గనైజ్ చేయడం, సెట్ చేయడం అంతే తప్ప బయటి పవర్ అనేది లోపలికి వెళ్ళడం, లోపల పవర్ బయటికి వచ్చేసి తగ్గిపోవడం ఏమీ ఉండదు. సేమ్ అలాగే మెడిటేషన్లో సోల్లో ఆల్రెడీ చాలా పవర్ ఉంది, కానీ అదంతా డిజార్గనైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం చాలా రకాల టెన్షన్స్లో రావడము, ఈ జన్మలు తీసుకుంటూ రకరకాల పరిస్థితుల్లో ముందుకు వెళ్ళటము, రకరకాల ఛాలెంజెస్ని ఫేస్ చేయటము, రకరకాల వ్యక్తుల యొక్క మనస్తత్వాలతో మనము జీవితం సాగిస్తూ వాటిని తట్టుకోలేక, వాటిని ఎదుర్కోలేక, రకరకాల ఏవైతే భావనలు, ఎమోషన్స్ మనలో ఉత్పన్నమవుతున్నాయో వాటి కారణంగా మొత్తం మన యొక్క బ్యాటరీ వీక్ అయిపోయింది. అంటే బ్యాటరీలో ఆర్గనైజేషన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెడిటేషన్లో ఏం చేస్తున్నాము, మనస్సును పరమాత్మతో జోడించడం వలన ఆ పరమాత్మ శక్తి మన లోపల ఉన్నటువంటి ఈ పవర్స్ని, ఈ 7 క్వాలిటీస్ని మళ్ళీ ఆర్గనైజ్ చేస్తుంది, మళ్ళీ పెంచుతుంది, వాటన్నిటినీ ఫుల్ బ్యాటరీ నిండేలాగా చేస్తుంది. ఇలా మనం మెడిటేషన్ చేయటానికి మనల్ని మనము సెట్ చేసుకోవాలంటే మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ట్రైట్స్ని, మన నెగిటివ్ సంస్కారాలని, లేకపోతే అలవాట్లని, వాటన్నిటిని పక్కన పెడుతూ, వాటిని గుర్తు చేసుకోకుండా మన పాజిటివ్ క్వాలిటీస్ని మనము రీకాల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది అంటారు, జనరల్గా మేము 7 days కోర్స్ ఇలా చెప్తూ ఉన్నప్పుడు చాలామంది అంటారు, ఇలా నేను ఒక పీస్ఫుల్ సోల్ని అని అనుకోండి. అంటే ఎక్కడ పీస్ అండి, నాకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, నేను ఎక్కడ శాంతిగా ఉంటాను అని అంటారు. అదే మనకి కోపం వస్తూ ఉండొచ్చు, మన లోపల కోపం బాగా ఉండొచ్చు, అయినప్పటికీ మనం ఏది కావాలనుకుంటున్నాము, ఏ రకమైన స్థితిని మనం తయారు చేసుకోవాలనుకుంటున్నామో అలాంటి ఆలోచనలే మనం చేయాలి. మెడిటేషన్లో ఎలా ఉండాలనుకుంటున్నాం ఆ థాట్స్ని మనం క్రియేట్ చేయాలి. సో పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నామా, లవ్ఫుల్గా ఉండాలనుకుంటున్నామా, పవర్ఫుల్గా ఉండాలనుకుంటున్నామా, ఆ స్థితిని మనం తయారు చేసుకోవాలి అంటే అలాంటి థాట్స్ని జనరేట్ చేయాలి. అందుకని పీస్కి సంబంధించిన ఆలోచనలు, పవర్కి సంబంధించిన ఆలోచనలు మనము చేస్తూ ఉండాలి. సో ఏ థాట్స్ని మనం క్రియేట్ చేస్తే ఆ రకమైన వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతాయి, అలాంటి ఎక్స్పీరియన్స్ మనము చేయటము మొదలవుతుంది. ఇప్పుడు మెడిటేషన్లో ఉన్నటువంటి 3 స్టెప్స్ని, 3 లెవెల్స్ని మనము చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే మెడిటేషన్లో కంటెంప్లేషన్ అంటారు. కంటెంప్లేషన్ ఇన్ ద సెన్స్ దీన్ని మనము మనం పాజిటివ్ థాట్స్తో మన యొక్క ఫౌండేషన్ని తయారు చేసుకోవడం అని చెప్పొచ్చు. అంటే ముందుగా మన ఆత్మిక స్థితిలో మనం ఉండటం. ఏ విధంగా ఒక ట్రైన్ నడవాలి అంటే ముందు రైల్వే ట్రాక్ ఉండాలి. ట్రైన్లో ఎవరైనా ఎక్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో సేమ్ అలాగే ఒక ఏరోప్లేన్ ఉందనుకుందాం, ఆ ప్లేన్ ఎగరాలి ఆకాశంలో, ఒక పాయింట్ నుండి ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళాలంటే ముందు రన్వే ఉండాలి. ఆ రన్వే పైన కొంత దూరం వరకు ఆ ప్లేన్ ఒక స్పీడ్ తోటి, అంటే సర్టెన్ లిమిట్ ఆఫ్ స్పీడ్ తోటి ముందు నేలపైన నడుస్తుంది. నేలపైన నడుస్తూ ఒక స్పీడ్ లెవెల్ని పికప్ చేయగానే వెంటనే టేక్ ఆఫ్ చేస్తుంది. సేమ్ అలాగే మనం కూడా మెడిటేషన్లో మనస్సును ఈ దేహానికి అతీతంగా పరంధామంలో పరమాత్మ వైపు జోడించాలి అంటే ముందు కంటెంప్లేషన్ స్టేజ్. అంటే ఏంటి, దీనికి ఒక ప్లాట్ఫామ్ అనండి, ఇది ఒక రన్వే అనండి, మన మనసును మనం బేస్ని, ఫౌండేషన్ని తయారు చేసుకోవడం. మన మనసులో మనము ఈ శరీరంలో నా అస్తిత్వం ఎలా ఉంది, నేను ఈ దేహానికి అతీతంగా ఎలా ఒక చైతన్య శక్తిగా ఉన్నాను, కంప్లీట్ డిటాచ్డ్గా బాడీలో ఉన్నాను, కానీ శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి
ఇంద్రియానికి అటాచ్ అయిపోయి లేను, చాలా డిటాచ్డ్గా ఉన్నాను, చాలా కంప్లీట్ తేలికగా లైట్గా ఉన్నాను. ఈ ఎక్స్పీరియన్స్ని మనము ఈ శరీరంలో ఉంటూ చేయాలి. నేను ఈ బాడీకి డిటాచ్డ్గా ఉంటూనే ఈ బాడీలో ఉంటూ కళ్ళ ద్వారా చూస్తున్నాను, నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నాను, చెవుల ద్వారా వింటూ ఉన్నాను. ఇలా మొత్తం ఈ శరీరంలో ఉంటూ నేను ఎలా ఈ బాడీకి డిటాచ్డ్గా ఉండి కంప్లీట్ ఎనర్జీతో, కంప్లీట్ శక్తితో బ్రుకుటి మధ్య స్థానంలో తేలికగా ఉన్నాను, సోల్గా ఉన్నాను. ఈ ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం. ఇదంతా పాజిటివ్ థాట్స్ని కాన్షియస్గా మనం క్రియేట్ చేస్తూ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇనిషియల్గా మనము పాజిటివ్ థింకింగ్ని క్రియేటివ్ థింకింగ్ అని చెప్తాం ఇక్కడ. ఎందుకు అంటే మనం కాన్షియస్గా క్రియేట్ చేయాలి, వాంటెడ్లీ క్రియేట్ చేయాలి, కొన్ని ఆలోచనలను ఎంచుకొని క్రియేట్ చేయాలి. న్యాచురల్గా వదిలేశారనుకోండి, మనసుకి ఇప్పటివరకు ఏం అలవాటు అయిపోయింది, న్యాచురల్గా మనసు ఇప్పటి వరకు పరిపరి విధాలుగా పరిగెత్తుతూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే మనము మనస్సును ఒక స్థిరమైనటువంటి బిందువు పైన, పరమాత్మ పైన ఏకాగ్రం చెయ్యాలి అనుకుంటామో, అప్పుడు ముందుగా మనసును తన ఒరిజినల్ స్థితిలోకి మనము తీసుకురావాలి. అంటే మనము ఈ శరీరంలో చాలా కూల్గా రిలాక్స్ అయిపోయి చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఫస్ట్ మనము చెయ్యాలి. అలా చేసిన తర్వాత సెకండ్ స్టేజ్ మెడిటేషన్లో సెకండ్ స్టెప్ ఏంటి అంటే కాన్సంట్రేషన్. అంటే ఈ బాడీలో ఉంటూ మనము సోల్ కాన్షియస్గా అయిపోయాం కదా, ముందు ఈ శరీరానికి డిటాచ్ అయిపోతాం. సోల్ కాన్షియస్గా అయి నెమ్మదిగా మనసు బుద్ధితో ప్రయాణం చేస్తాం. ఇలా దేహం నుండి ఒక పాయింట్ ఆఫ్ లైట్ పైకి ట్రావెల్ చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అలా కంప్లీట్గా లైట్గా అయిపోయి తేలికగా అయిపోయి సోల్, ఆత్మ పైకి పరంధామం వైపుకి వెళ్తూ ఉంటుంది. పరంధామము మనం చూసాం కదా, ఎలా పరమాత్మ ఉండే స్థానము. కేవలం ఆత్మలు మాత్రమే లైట్స్ రూపంలో అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ పరంధామం యొక్క ఎక్స్పీరియన్స్ని మనము చేసుకోవటానికి మన ఈ ప్రపంచం యొక్క భౌతిక విషయాలకు డిటాచ్ అయిపోయి వీటన్నిటి నుండి తేలిక అయిపోయి అక్కడికి వెళ్ళడానికి అలా సోల్ రూపంలో వెళ్తాం. పరంధామం యొక్క వర్ణన ఆల్రెడీ మీరు విన్నారు. గోల్డెన్ కలర్, రెడ్ కలర్ లైట్తో చాలా బ్రైట్గా ప్రకాశమయంగా ఉండేటువంటి లోకం అది అని. సో అక్కడ మనం గాడ్, పరమాత్మని కలుసుకున్నటువంటి అనుభూతి చేయవచ్చు. మనసును పరమాత్మతో జోడిస్తూ పరమాత్మతో మీరు మాట్లాడవచ్చు. ఇక్కడ చాలామంది అంటారు, భగవంతుడితో ఏం మాట్లాడాలి అని. ఒక గొర్రెల కాపరి ఉండేవాడంట. ఆ గొర్రెల కాపరి బాల్యం నుండి ఎక్కువగా చదువుకోలేదు. ఆయనకి ఏమి చదువు రాదు, వేదాలు, శాస్త్రాలు ఇవేవి తెలీదు. కానీ అతనికి భగవంతుని పట్ల చాలా ప్రేమ ఉండేది. దేవుడు అంటే బాగా ఇష్టం. అందుకే గొర్రెల్ని కాయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వాటన్నిటిని మేతకు వదిలేసి ఒక చెట్టు కింద కూర్చొని ప్రేమగా భగవంతుడితో మాట్లాడుతూ ఉండేవాడంట. రోజు భగవంతుడితో మాట్లాడుకుంటూ చాలా తనలో తనే నవ్వుకోవడము, తనకి తానే భగవంతుడు ఇలా జవాబిస్తున్నట్టుగా భావించుకొని ఆయనతో తనకి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. ఒకసారి అటువైపు నుండి ఒక పండితుడు వెళ్తూ చూస్తాడు, ఏంటి తను భగవంతుడితో మాట్లాడుతున్నాడు, భగవంతుడితో ఇలాగా మాట్లాడేది, అసలు ఆయనను సంబోధించే విధానం ఏంటి ఇలా ఉంది, ఈ పిల్లవాడికి అసలు ఏమీ జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఇదా విధానము, వీరికి చెప్తాను నేను అని చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయికి బాగా కొంచెం వార్నింగ్ ఇస్తాడు. నువ్వేమనుకుంటున్నావు, భగవంతుడు అంటే ఎవరు, నీకేం తెలుసు అని అలా ఏరా రారా అంటూ భగవంతుడితో మాట్లాడతావా అంటే ఇతను విన్నప్పుడు ఆ అబ్బాయి అంటూ ఉంటాడు భగవంతుడితో, భగవంతుడా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు, నేనైతే వీటన్నిటిని మేతకు వదిలేసి హాయిగా చెట్టు కింద కూర్చున్నాను, నువ్వు కూడా ఈ ప్రపంచంలో అందరినీ వదిలేసి పైన హాయిగా కూర్చున్నట్టున్నావు కదా, నువ్వు ఖాళీయే నేను ఖాళీయే, మనం ఇద్దరం చక్కగా ఆడుకుందామా అని ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అది విని
చెప్తాడు. ఇంకా ఈ పండితుడు అంటాడు, నువ్వు అలా కాదు, భగవంతుని జ్ఞాపకం చేయాలంటే దానికి ఒక విధానం ఉంటుంది అని చెప్పి ఒక శ్లోకం నేర్పిస్తాడు. చాలా శ్రమపడి ఆ అబ్బాయి 4 గంటలు ఈ ఈ పండితుడు కూర్చొని నేర్పిస్తాడు అతనికి. ఆయనకి ఒక్క ముక్క కూడా అర్థం అవ్వదు, ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలియదు, కానీ బాగా ఆయన నేర్పించడంతో బై హార్ట్ చేసేస్తాడు. ఆ తర్వాత చెప్తాడు, నీకు ఎప్పుడు భగవంతుడిని జ్ఞాపకం చేయాలి అనిపించినా నువ్వు దీన్ని పదే పదే రిపీట్ చేసుకో, అంతేకాని ఇంకా ఇలాంటి మాటలేమీ మాట్లాడకూడదు అని అంటాడంట. ఇంకా ఇతను వెళ్ళిపోతాడు పండితుడు. చాలా సంతోషంగా గర్వంగా నేను ఒక గొప్ప కార్యం చేశాను ఈరోజు, గుడికి వెళ్ళి దేవుడికి చెప్పాలి అనుకుంటూ అలా నేరుగా గుడికి వెళ్తాడు. వెళ్ళి భగవంతునికి తన మనసులో ఉన్నటువంటి ఈ విషయం చెప్తాడు. ఇలా ఒక అబ్బాయికి నేను మిమ్మల్ని ఎలా జ్ఞాపకం చేయాలో విధానం చెప్పాను, అసలు ఏమీ చదువు రానటువంటి వాడికి నేను ఈరోజు జ్ఞానోదయం కలిగించాను అని గర్వంగా చెప్పుకుంటాడు. అప్పుడు అతనికి భగవంతుని యొక్క మాటలు వినబడతాయి. నువ్వు చాలా తప్పు చేశావు, నువ్వు చిన్న పిల్లవాడి యొక్క ముద్దు మాటలు నన్ను విననివ్వకుండా చేశావు, నువ్వు చాలా మూర్ఖత్వంతో వ్యవహరించావు, అది కాదు నిజమైన భక్తి అని అంటాడు. అప్పుడు ఈ పండితుడు బాగా రియలైజ్ అవుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏదైతే ఆనందం భగవంతుడితో మాటల రూపంలో కలిగేదో అది ఇప్పుడు ఆ శ్లోకాన్ని రిపీట్ చేసుకుంటే అస్సలు కలగటం లేదు, అసలు ఏం మజా లేదు, ఇప్పుడు అందులో ఏమి భావం అర్థం కావట్లేదు, దాని ఏ అర్థం ఏంటో తెలియదు, ఆయనకి తనకు ఏమి రిలేట్ అయినట్టుగా అనిపించట్లేదు, అది ఏదో రిపిటేషన్ లాగా ఉంది తప్ప తనకున్న స్థితికి భగవంతుడితో మాట్లాడే విధానానికి చాలా తేడా అనిపించింది. అందుకే ఎప్పుడైనా మనం భగవంతునితో మాట్లాడాలి అంటే ఏవేవో పదాలు వెతికి ఏవో ఆల్రెడీ ఫిక్స్డ్ చేసినటువంటి విషయాలనే పదే పదే మంత్రంలాగా రిపీట్ చేయాలి అని కాదు. భగవంతుడితో మనం సంబంధాన్ని జోడిస్తున్నాం, ఏదైనా మనం మాట్లాడవచ్చు, భగవంతుని పట్ల మనకున్నటువంటి గ్రాటిట్యూడ్ని మనం వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు మీరు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఎవరికైనా చాలామంది మాకు కాల్స్ చేసి మరీ చెప్తూ ఉన్నారు, థ్యాంక్స్ అండి, చాలా బాగా ఈ జ్ఞానంతో మాకు ఇలా లాభం జరుగుతుంది, అలా లాభం జరుగుతుంది. ఇవన్నీ మీరు భగవంతుడికి చెప్పండి. థ్యాంక్స్ ఇక్కడ మనుషులకి కాదు, చెప్పేది చేయించేవాడు అంతా ఆ పరమాత్మయే. కాబట్టి వారి నుండి మీకు ఏదైతే అనుభవం కలుగుతుందో, ఏదైతే మీకు గైడెన్స్ డైరెక్షన్ లభిస్తుందో అదంతా గ్రాటిట్యూడ్ రూపంలో భగవంతుడికి ఎక్స్ప్రెస్ చేయండి. మీరు మెడిటేషన్లో భగవంతుడితో ఆ విధంగా మాట్లాడవచ్చు. అయితే మనం భగవంతుడితో సంబంధాన్ని జోడించేటప్పుడు వారిని ప్రేమగా ఏదైనా పేరు పెట్టి పిలుస్తాం. అంటే ఒక సంబంధాన్ని జోడించినప్పుడు మామూలుగా పేరుతో సంబోధించాం కదా, ప్రేమగా సంబోధిస్తాం. ఇక్కడైతే మేము బాబా అంటాం, మీకు నచ్చినట్టు ఇంకేదైనా పదం ఉపయోగించినా పర్వాలేదు, లేదా శివ్ బాబా బాబా అంటూ ప్రేమగా మీరు వారితో మాట్లాడవచ్చు. నేను మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత ఈ జ్ఞానంతో నా జీవితంలో చాలా మార్పు వచ్చింది, నేను ఆత్మను అని గుర్తించిన తర్వాత నా శక్తులు బాగా వికసిస్తూ ఉన్నాయి, నేను చాలా తేలిగ్గా ఉంటున్నాను, నా యొక్క జీవితంలో చాలా పరివర్తన వచ్చింది. ఇలా మీ భాగ్యంలో మీరు ఏదైతే పొందుతున్నారో దాన్ని మీరు గాడ్ ముందు ఎక్స్ప్రెస్ చేయవచ్చు. మరి నిన్న మనం తెలుసుకున్నాం కదా, భగవంతుని ఏది అడగొద్దు అని. అది మాత్రం గుర్తుపెట్టుకోకండి, అడగొద్దు, తీసుకోవాలి. ఏది కావాలో ఆ రకమైనదే భగవంతుడు మనకి ఇస్తున్నట్టుగా అనుభవం చేయాలి. ఇలా మనసును పరమాత్మ పైన ఏకాగ్రం చేస్తూ మనము మన లోపల ఉన్నటువంటి శక్తులను యాక్టివేట్ చేసుకుంటూ పరమాత్మ శక్తులు మన పైన పడుతున్న అనుభవం చేయాలి. ఏమవుతుంది పరమాత్మ యొక్క శక్తులు మన పైన పడటంతో అంటే 3 రకాల మార్పులు మనము అనుభవం చేయవచ్చు. ఒకటి ఏంటి అంటే గాడ్ యొక్క పవర్ఫుల్ రేస్ మన ఆత్మ పైన పడగానే మన లోపల ఏదైతే నెగిటివిటీ ఉందో, ఏదైతే చాలా ఇప్పటి వరకు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ వీక్నెసెస్ ఉన్నాయో, ఏవైతే మనలో చెడు ఉందో అదంతా ఒక్కసారిగా భస్మం అయిపోతుంది. ఎందుకంటే భగవంతుని యొక్క ప్యూర్ ఎనర్జీ టచ్ అవ్వగానే మనలో ఉన్న ఇంప్యూరిటీ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో ఎవ్రీ టైం మనము మెడిటేషన్లో గాడ్ యొక్క పవర్ఫుల్ రేస్ నా పైన పడుతున్నాయి అని అనుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి, నాలో ఉన్న ఇంప్యూరిటీ మొత్తం తొలగిపోతుంది, గాడ్ యొక్క రేస్ నన్ను టచ్ అవుతున్నాయి, నాకు టచ్ అవుతున్నాయి, నా పైన ఉన్న ఇంప్యూరిటీస్, నాలో ఉన్న వీక్నెసెస్ మొత్తం కూడా కంప్లీట్గా సమాప్తం అయిపోతున్నాయి, నేను చాలా తేలికగా అవుతున్నాను.
అంటే ఫస్ట్ బర్డెన్ని తగ్గించాలి. మన లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనం కంప్లీట్గా దూరం అవుతున్నట్టు. మనలో ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, అన్ని రకాల చెడు గుణాలు, అన్ని రకాల అవగుణాలు అన్నీ దూరం అవుతున్నాయి. గాడ్ యొక్క పవర్ఫుల్ రేస్ నన్ను తాకుతున్నాయి, నన్ను టచ్ అవుతున్నాయి అని. ఆ తర్వాత సెకండ్ ఏం అనుభవం చేయొచ్చు అంటే పరమాత్మ యొక్క శక్తుల కిరణాలు మన పైన పడగానే మన లోపల సుషుప్తావస్థలో నిద్రిస్తున్నటువంటి మన శక్తులన్నీ కూడా జాగృతం అవుతున్నాయి. పరమాత్మ శక్తులు మన పైన పడగానే మన లోపల మూల గుణాలు ఉన్నాయి కదా, మన ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్, ఇన్నేట్ క్వాలిటీస్, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నటువంటి అనుభవము మనము చెయ్యాలి. ఎలా అయితే మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తాం, సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు. ఇలా సర్ఫ్ వేయగానే లోపలికి వెళ్ళిపోయి అది లోపల నుండి క్రింద నుండి పై వరకు మొత్తం అంతా ప్యూరిఫై చేస్తూ క్లీన్ చేస్తూ మొత్తం ఆ క్లీన్లీనెస్ని తీసుకొచ్చినట్టు. అలాగే పరమాత్మ శక్తులు మన పైన పడుతూ ఉండడం వలన పరమాత్మ యొక్క ఎనర్జీ మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి గుణాలను, శక్తులను వికసింపజేస్తుంది. ఫస్ట్ ఏంటి, మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ దూరం అవుతుంది. సెకండ్ ఏంటి, మన లోపల ఆల్రెడీ ఉన్నటువంటి గుణాలన్నీ కూడా జాగృతం అవుతూ ఉంటాయి. థర్డ్ ఎక్స్పీరియన్స్ ఏం కలుగుతుంది అంటే పరమాత్మ శక్తి మనలో స్టోర్ అవుతుంది, మనలో నిండుతూ ఉంది. ఇది నిండడం వలన ఏమవుతుంది అంటే ఎక్కడెక్కడైతే మనము ఏదైనా కార్యం నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది అసంభవం, అసాధ్యం అనుకుంటామో అక్కడ పరమాత్మ శక్తి నా తోడుంది, నేను ఒంటరిగా లేను, పరమాత్మ యొక్క శక్తులు నా తోడున్నాయి, కావున పరమాత్మ శక్తితో ఏదైనా అసంభవ కార్యం కూడా సంభవం అవుతుంది, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సో ఇలా మనము కాన్సన్ట్రేషన్ స్టేజ్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఫైనల్లీ మెడిటేషన్ యొక్క థర్డ్ స్టేజ్ ఏంటి అంటే రియలైజేషన్. మనము రియలైజ్ అవుతాం, ఎస్, ఇంకా అక్కడ మనం ఎక్కువ ఆలోచనలు చెయ్యం, సంకల్పాలు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదు. వి స్టార్ట్ రియలైజింగ్ ద ఫ్యాక్ట్ దట్ పరమాత్మ నుండి కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఆ శక్తులన్నీ మనలో నిండుతున్న అనుభవం మనము చేస్తాం. పరమాత్మ శక్తితో మనం కనెక్ట్ అయిపోవడం వలన మనలో బ్రైట్నెస్ ఇంకా పెరుగుతూ ఉన్నట్లుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సోల్కి, సుప్రీం సోల్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇంకా తగ్గుతూ ఉంటాయి. అంటే మనలో కూడా సేమ్ అలాంటి క్వాలిటీసే, అంతే లెవెల్లో ఆ క్వాలిటీస్ బాగా పెరుగుతూ ఉన్న ఎక్స్పీరియన్స్ మనము చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఏంటి, ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో మనం ఆలోచనలు చేస్తూ ఆ రకమైన అనుభూతిని పొందే ప్రయత్నము చేస్తున్నాం. కానీ థర్డ్ స్టేజ్లో రియలైజేషన్లో మనం ఎక్కువ ఆలోచనలు చేసే అవసరం లేదు. ఇప్పుడు మనము రోజంతలో పదే అనుకుంటామా, నేను మనిషిని, లేదా నేను బాయ్ని, నేను గర్ల్ని అని ఇలా అనుకుంటారా? అనుకోరు కదా. అది అనుభవంలోకి వచ్చేసింది, రియలైజేషన్లోకి వచ్చేసింది. మీరు దాన్ని ఎక్కువగా చింతన చేయకుండానే మీరు అదే కాన్షియస్లో ఉంటారు. అలాగే మెడిటేషన్లో కూడా మనము చింతన చేశాక, ఆలోచనలను కంప్లీట్గా ఏకాగ్రం చేసి అనుభవంలోకి తీసుకొచ్చాక రియలైజ్ అవుతాం. ఆ రియలైజేషన్ స్టేజ్లో కంప్లీట్ నిండుతనం యొక్క అనుభవం చేస్తాం. కంప్లీట్ సాటిస్ఫాక్షన్, సంతృప్తిగా ఆత్మ ఉంటుంది. ఇలా మనము ఈ 3 స్టేజెస్ని మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. మరి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మెడిటేషన్ చేద్దాము. మనల్ని మనం ఈ బాడీకి డిటాచ్ చేద్దాము. ఈ బాడీకి అతీతంగా ముందైతే సోల్ కాన్షియస్గా మన మస్తకం మధ్యలో మనము సోల్గా ఉన్నాము, ఈ ఎక్స్పీరియన్స్ చేద్దాం. తర్వాత మనం సోల్గానే పైకి వెళ్తున్నట్టు పరంధామం, అలా వెళ్తూ పరమాత్మ దగ్గర మనం సోల్, సుప్రీం సోల్ ఇద్దరి మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతున్నట్టు, గాడ్ యొక్క పవర్స్ అన్నీ మనలో ప్రవేశిస్తూ మన లోపలున్న శక్తులను జాగృతం చేస్తున్నట్టు. ఇది ప్రాక్టికల్గా మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం. మరి అందరూ చక్కగా కూర్చోండి. కూర్చున్నప్పుడు మీరు ఏకాగ్రంగా మీ యొక్క స్పైనల్ కార్డ్ని స్ట్రైట్గా ఎరెక్ట్ పొజిషన్లో పెట్టి కూర్చోండి. ఒకవేళ మీకు ఏదైనా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అలా ఉంటే మీరు ఆనుకొని కూర్చున్నా స్ట్రైట్గా కూర్చోండి. తర్వాత మీ చేతుల పొజిషన్ ఇలా నిన్న చెప్పాం కదా, ఒక చేయి పైన ఇంకొక చేయిని పెట్టి మీరు కూర్చోవచ్చు. లేదా ఇలా ఏదైనా ఒక ముద్ర, మీరు
ఇలా ఏకాగ్ర ముద్ర అంటారు. ఇలా ఏదైనా ఒక ముద్ర పెట్టి కూడా మీరు కూర్చోవచ్చు. కానీ మీ కాన్సంట్రేషన్ ఈ చేతుల పైన, వేళ్ళ పైన ఉండకూడదు. మీ కాన్సంట్రేషన్ అంతా కూడా మీ థాట్స్, ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలను అనుభూతి చేసుకోవడంలోనే ఉండాలి తప్ప ఈ పోస్చర్ పైన, దీనిపైన ఉండొద్దు. అందుకే కంఫర్టబుల్ పోస్చర్లో స్ట్రైట్గా కూర్చోండి. తల బెండ్ చేయవద్దు. మనం తల అస్సలే బెండ్ చేయొద్దు. నార్మల్ పోస్చర్లో స్ట్రైట్గా మీరు పెట్టి కూర్చుంటే బాగుంటుంది. మీరు ఏ పోస్చర్లో అయితే ఎక్కువ సమయం నేను కదలకుండా కూర్చోగలను అనుకుంటారో అలా కూర్చోండి. మాటి మాటికి కదలడము ఇది కూడా మన ఏకాగ్రతని భంగం చేస్తుంది. మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీరు ఎలా అయినా కదలండి, ఎలా అయినా కూర్చొని మీరు చేయగలుగుతారు. కానీ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పదే పదే శరీరాన్ని కదిలిస్తూ ఇబ్బంది పడుతూ మళ్ళీ మళ్ళీ మనసును వెనక్కి లాగినట్టుగా అవుతుంది. అందుకని చక్కగా కూర్చోండి. మనం ఇప్పుడు ఒక జర్నీ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఇది ఇన్వర్డ్స్ జర్నీ టువర్డ్స్ ఇన్వర్డ్స్. అంటే మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. మన అంతర్గత జగత్తులో మనల్ని మనం ఆత్మగా చూద్దాం. తర్వాత మనం జర్నీ అప్వర్డ్స్, పైకి ప్రయాణం చేద్దాం, రెండవ యాత్ర. ఆ తర్వాత మనము పైనుండి క్రిందకు వచ్చినప్పుడు జర్నీ అవుట్వర్డ్స్. ఏదైతే గాడ్ నుండి మనం ఎనర్జీ తీసుకుంటామో అది మొత్తం విశ్వంలో అందరి కోసం కూడా స్ప్రెడ్ చేస్తూ క్రిందకి వస్తాం. సో ఇలా 3 రకాలుగా ఈ యాత్రను మనము చేద్దాము. చక్కగా కూర్చోండి. ఈ సైలెంట్ జర్నీలో స్వయాన్ని, ఈ శరీరానికి అతీతంగా, డిటాచ్డ్గా, భ్రుకుటి మధ్యలో ఉన్న చైతన్య శక్తి ఆత్మగా చూడండి. చాలా మంచి ఫీలింగ్తో, మీ ముఖంలో ప్రసన్నతతో స్మైల్ ఇస్తూ స్వయం యొక్క రూపాన్ని చూడండి. నేను ఈ కనిపించే శరీరాన్ని కాను, ఈ రక్త మాంసాలతో తయారైన దేహానికి డిటాచ్డ్గా ఉన్నాను. ఒక కాన్షియస్ ఎనర్జీగా, ఒక ప్రకాశవంతమైన మెరిసే జ్యోతిగా ఉన్నాను. నెమ్మదిగా ఇప్పుడు నేను ఆత్మను ఈ శరీరాన్ని వదిలి ప్రయాణిస్తున్నాను. ఈ దేహానికి డిటాచ్ అయిపోయి ఆత్మ రూపంలో ప్రయాణిస్తూ ఉన్నాను. పంచతత్వాలను, ఆకాశతత్వాన్ని దాటి పైకి వెళ్తున్నాను. పరంధామం, ప్రశాంతమైనటువంటి స్వర్ణకాంతులతో ప్రకాశిస్తున్న లోకం చేరుకున్నాను. స్వీట్ సైలెన్స్ హోమ్. నా చుట్టూ అపారమైన శాంతి ఉంది. నేను శాంతి స్వరూపాత్మను. శాంతి సాగరుడైన పరమాత్మకు చాలా సమీపంగా, చాలా క్లోజ్గా ఉన్నాను. పరమాత్మ నా ప్రియమైన తండ్రి, నా ఆత్మ యొక్క సర్వ సంబంధికుడు.
నా మనస్సు పూర్తిగా వారిపైనే ఏకాగ్రమై ఉంది. పరమాత్మ యొక్క తేజస్వి జ్యోతిర్బిందు రూపము, ఆ రూపం నుండి వెలువడుతున్న సర్వశక్తుల కిరణాలు నా ఆత్మపై ప్రసరిస్తూ ఉన్నాయి. పరమాత్మ నా ప్రియమైన బాబా వారి సర్వశక్తుల కిరణాలు నా ఆత్మపై పడుతూ నాలోని బలహీనతలను, చెడును అంతం చేస్తూ ఉన్నాయి. నేను చాలా ప్యూర్గా అవుతున్నాను. నాలోని ఇంప్యూరిటీ, నెగటివిటీ కంప్లీట్గా సమాప్తమవుతుంది. పరమాత్మ శక్తుల కిరణాలు నా ఆత్మపై ప్రసరిస్తూ నాలోని ఆంతరిక శక్తులను జాగృతం చేస్తూ ఉన్నాయి. నా ఆంతరిక గుణాలను వికసింపచేస్తూ ఉన్నాయి. ఇంకా నేను ఆత్మను సర్వశక్తులతో, సర్వగుణాలతో సంపన్నుడిగా అవుతున్నాను. నేను మానసికంగా, భావనాత్మకంగా చాలా దృఢంగా అవుతున్నాను. పరమాత్మ సర్వశక్తివంతుడు నా తోడుగా ఉన్నారు. వారి సమస్త శక్తులు నాలో నిండుతూ ఉన్నాయి. ఇంకా నేను ఒంటరిగా లేను. నిరంతరం సర్వశక్తివాన్ బాబా పరమాత్మ నా తోడుగా ఉంటూ తన శక్తుల కిరణాలతో నన్ను సురక్షితంగా ఉంచుతూ ఉంటారు. పరమాత్మ శక్తుల కిరణాల క్రింద నేను చాలా సురక్షితంగా ఉన్నాను. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. నాకు నా వాస్తవిక గుణాలను పరిచయం చేసినందుకు, నాలోని శక్తులను
వికసింపచేసినందుకు, మీ తోడు నాకు లభించినందుకు మీకు చాలా చాలా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా నేను ఏ విషయంలోనూ చింతించే అవసరం లేదు. ఇంకా నేను ఎవ్వరిపైన ఆధారపడవలసిన అవసరం లేదు. మీరు నా తోడున్న తర్వాత నేను ప్రతి కార్యంలో విజయమే పొందుతాను. మీ శక్తుల కిరణాలతో నేను సంపూర్ణ ఆరోగ్యంగా అవుతున్నాను. ఇప్పుడు నెమ్మదిగా నేను ఆత్మను తిరిగి క్రిందకు వస్తున్నాను. పరంధామం నుండి క్రిందకు. పరమాత్మ నుండి పొందిన శక్తులను మొత్తం విశ్వంలో వ్యాపిస్తూ శుభ సంకల్పాన్ని చేస్తున్నాను. విశ్వంలోని సర్వ ఆత్మలకు మంచి జరగాలని, పరమాత్మ శక్తితో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలని శుభ సంకల్పం చేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా ప్రతిరోజు మనము మెడిటేషన్లో దేహంలో ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేస్తూ మనస్సును పరంధామం తీసుకెళ్ళి పరమాత్మతో శక్తులను గుణాలను అనుభవం చేసుకొని మళ్ళీ క్రిందకు వస్తూ మొత్తం విశ్వానికి కూడా అందించి తిరిగి దేహంలో ప్రవేశించాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం మెడిటేషన్లో చేస్తే చాలా, ఇది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనము చాలా పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతాం. అయితే చాలామంది ఏమంటారంటే ఎంత సమయం చేయాలి, ఎంతసేపు కూర్చోవాలి అని అడుగుతున్నారు. మీరు ముందు ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అంటే 5 మినిట్స్తో స్టార్ట్ చేయండి. మీరు ఒక 5 నిమిషాలు ముందు కూర్చోండి. 5 నిమిషాల్లో ఫస్ట్ సోల్ కాన్షియస్గా, అంటే ఈ శరీరంలో నేను చైతన్య శక్తి ఆత్మను, ఈ అభ్యాసం చేయండి. ఆ తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒకటేసారి కూర్చుంటే 15 మినిట్స్ కన్నా ఎక్కువగా బిగినింగ్ స్టేజ్లో కూర్చోకండి. మీరు కూర్చోగలిగితే 15 మినిట్స్ కూర్చోండి. ఆ తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ బ్రేక్ అయినా ఇవ్వండి, లేదా కొంచెం అటు ఇటు నడిచి మళ్ళీ వచ్చి కూర్చోండి. ఈ ప్రాక్టీస్ సోల్ కాన్షియస్గా ఉండటము అన్ని కర్మలు చేస్తూ మనం చేయాలి. అన్ని పనులు చేస్తూ మనం ఆత్మ రూపంలో చూడటం, నేను ఆత్మను చేతులతో ఈ పనులు చేస్తున్నాను, నేను ఆత్మను కాళ్ళతో నడుస్తున్నాను, నేను ఆత్మను నోటితో తింటున్నాను, మాట్లాడుతున్నాను. ఇలా సోల్ కాన్షియస్గా ఉంటూ ప్రతి కర్మ చేశామనుకోండి, మెడిటేషన్ చేసేటప్పుడు కూర్చోగానే మీకు ఫస్ట్ స్టేజ్లో పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళిపోతారు. అందుకని మీరు స్లోగా బిగిన్ చేయండి, చాలా కాన్షియస్గా అవేర్నెస్తో చేయండి. కళ్ళు తెరిచి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. కళ్ళు తెరిచి మీరు పరంధామం వెళ్ళినా మీకు ఏ రకమైన డిస్టర్బెన్స్
ఉండదు. చాలా మంచి అనుభూతిని మీరు చేసుకోవచ్చు. మరి మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఈరోజు రాత్రి పడుకునే ముందు తప్పకుండా చేయండి. ఇంకా చిన్న చిన్న షార్ట్ మెడిటేషన్స్ ఎలా చేయాలి, ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఎలా మెడిటేషన్ చేయాలి, ఏ ప్రాబ్లంలో ఎలాంటి థాట్స్ని మనం క్రియేట్ చేస్తే మెడిటేషన్లో ఎనర్జీని మనం తీసుకోవచ్చు, అసలు మెడిటేషన్లో ఎన్ని రకాల పవర్స్ మనకి లభిస్తాయి, ఏ సమయంలో ఏ విధానంతో మెడిటేషన్ చేయాలి, వీటన్నిటి గురించి రేపటి క్లాస్లో మనం తెలుసుకుంటాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ రేపు, కాబట్టి తప్పకుండా మీరు రేపటి వరకు ఎదురు చూడండి. అప్పటి వరకు పరమాత్మతో మాట్లాడండి. ఒక కొత్త సంబంధాన్ని మీరు భగవంతుడితో జోడించి మీకు నచ్చినటువంటి రిలేషన్ని మీరు పరమాత్మతో జోడించండి. మీరు గాడ్ని ఫ్రెండ్గా చేసుకుంటే ఫ్రెండ్ రూపంలో అన్నీ మీ మనసులోని మాటలన్నీ షేర్ చేయండి. లేదా ఫాదర్ అనుకుంటే ఫాదర్ రూపంలో, టీచర్ అనుకుంటే టీచర్ రూపంలో, లవర్ అనుకుంటే లవర్ రూపంలో భగవంతుడితో మీరు ఏదైనా సంబంధాన్ని జోడించి రేపటి క్లాస్ మనం వినేంత వరకు మీరు చక్కటి అనుభూతిని చేసుకోండి. మీ ఎక్స్పీరియన్సెస్ని మాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. ఓం శాంతి.